మమ్మీ అంటున్నాడు, మమ్మీ అంటే నవ్వుతాడు గోపి. పించే అయ్యో నేను సిస్టర్ అంజల్ సిస్టర్ నన్ను ఎండ్ చేస్తున్నా, అందరు బాయ్ చెప్తున్నారు అందుకే ఎండ్ చేస్తున్నా సిస్టర్. మీరు అప్పటి నుంచి వచ్చి పిన్ చేస్తున్నా కానీ చేస్తుండే కదా. నేను ఈవినింగ్ 9కి ఒకసారి వచ్చి పిన్ చేయించుకోండి, నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఏంది బావా నీ పెద్ద బావ మరి అట్లా మాట్లాడుతున్నారు, ఏమో అడుగు నువ్వు అడుగు, అడుగు నువ్వు అడుగు, నువ్వే అడుగు. కొంచెమన్నా సిగ్గుందా బామ్మర్దికి? ఏ బామ్మర్ది, పెద్ద బామ్మర్ది, కొంచెమన్నా సిగ్గున్నదా లేదా నీకు? అట్లా పెడుతున్నావు నీ చిన్ని తమ్ముడు చూడు నవ్వుతున్నాడు ఆడ. దేవుడా, నా బుజ్జి బావా నువ్వు. సరే పాలు తాగు బావా నీ. కొంచెం కూడా వెనుక ముందు ఆలోచించేదే లేదు, తగలాలంట పగలాలంట. నాకు సిగ్గులేదు బావా. అవునా, ఓకే ఓకే, అట్లా ఉండాలా. సరే బాయ్ పిల్లలు, మన అందరం పవన్ అన్న లైవ్లో కలుద్దాం రండి, ఓకేనా? బాయ్ చెప్పండి భరత్ బొమ్మది, బాయ్ చెప్పు. గోపి బొమ్మది బాయ్ చెప్పు. అక్కడ అక్కడ నీకు పగల కొడదాం. నువ్వు ఉండవుగా, నాకెందుకు సిగ్గు. హాయ్ బావా, సారీ లేట్ అయిన, షాప్లో ఉన్న బిజీగా మొత్తం తీస్తున్నాడు, నా బిజీగా ఉన్నాను. అయ్యో సత్య వచ్చింది బావా, నా పరువు మొత్తం తీస్తున్నాడు. హాయ్ సత్య, గుడ్ ఈవినింగ్. సరే రా బావా, 32 లైక్ డన్. థ్యాంక్ యూ సత్య, నీకోసం అప్పటి నుంచి ఎదురు చూసిన. పవన్ అన్న లైవ్ చేస్తున్నాడంట, ఇక అక్కడికి వెళ్తున్నా. నీ లవర్ వచ్చినబ్బా, అవునవును. హాయ్ సత్య, వచ్చావా అంటున్నాడు మన గొప్పి బొమ్మది. 1000 కళ్ళతో ఎదురు చేసిన, వస్తుంది సత్య వస్తుంది సత్య వస్తుంది అని. కరెక్ట్ ఎండింగ్ టైంలో వచ్చింది సత్య. వచ్చాను గోపి గారు. గోపి మీ అన్న భరత్, గోపి మీకు అన్న అవుతాడు. నాకు బామర్దులు ఏమవుతారు నీకు అన్న? మరి గారు గిరేంది, అన్న లేనివారన్నా గారు అంటారా? ఎందుకు వచ్చినావు నువ్వు? పోను. అబ్బో, అట్లా ఎవరన్నా అంటారా అక్కని బామ్మది? ఇదే పద్ధతి. నువ్వు పో గోపి, నేను మా బావని వదిలిపెట్టి ఎందుకు పోతాను? ఓరి నాయన, అయింది యుద్ధం. యాభై నిమిషాలు అయింది లైవ్ పెట్టి. నేను లైవ్ అందరికి షేర్ కూడా చేసిన, ఎవరు రాలేదు. నువ్వే పో, నేను మా బావని ఎందుకు వదిలిపెట్టుకో? వెళ్ళిపోతున్నావా బావ నన్ను వదిలేసి? ఇప్పుడే వచ్చాను కదా కొంచెం. ఓకే, ఉంటా కానీ ఒక 10 నిమిషాలు ఉంటా కానీ. మా బావ ఇంకా ఎంత కరువులు ఉన్నాడు ఇప్పుడు. అయ్యయ్యో బామరి, నేను కరువు, గోపి మీ అన్న కరువులు ఉన్నాడు చూడు. బావ చూడు, నువ్వు వచ్చిన వెంటనే నీకు ఫేస్ కనిపించలేదు. అయ్యాయి మీసాలు దువ్విన, మీసం మెలేసిన. మా మరదలకి బాగా కనబడాలని మీసం మెలేసిన. మీసాలు ఉన్నోళ్ళంతా మునగాలు కారంట, మునగాలు ఎందరు ఉన్నా నీకు సరిరారంట. హాయ్ మహేష్ అంటూ వచ్చారు త్రివేణి మేడం గారు. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు మై లైవ్. జోక్ బావా అంతే, తెలుసు. ఏం చేస్తున్నారు? నేను జస్ట్ పడుకొని లైవ్ చేస్తున్నా. టోపీ తీయాలా? ఓకే బామ్మర్ది, టోపీ తీసింది నాకు లేదు బామ్మర్ది బట్టతల. ఎందుకంత చిన్నగా కూర్చొని మాట్లాడను అంటే నడుములు వస్తాయి బామ్మర్ది. మనం పొద్దున్న నుంచి అటు ఇటు వెళ్తూ ఉంటాం. కూర్చొని కూడా ఈ ఫోన్ చూడాలంటే ఇట్లా వంగాల, వెన్నుపూస ఇటు వంచి ముందుకు బెండ్ అయ్యి చదవాల, అది నాకు చిరాకు. ఇట్లా ఎంత కంఫర్ట్ ఉంటుంది చూడు, అందరు కూర్చొని ఉంటే నేను మంచి హాయిగా పడుకొని లైవ్ చేయడం ఎంత బాగుంది చెప్పు. హాయ్ సత్య, సపోర్ట్ అంటారు మన త్రివేణి గారు. హాయ్ సత్య రా అంటారు మన సత్య. ఉన్నావా అంటుంది, అంటున్నాడు గోపి. హాయ్ గోపి గారు. గోపి హాయ్ అండి, ఎలా ఉన్నారు అంట డీజే కాల్ వైట్. ఓకే సత్య ఉన్నావా, వెళ్ళిపోయినావా? నాకు ఎలా ఉంటే బాగుంటావా బావ?